హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లల్లో త్వరగా మాటలు రావాలంటే మదర్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎంతైనా కొంతమంది పిల్లలకి నాలుక కొంచెం మందమేసి మాటలు అనేవి తొందరగా రావన్నమాట. నాలుక పల్చగా ఉన్న వాళ్ళకి మాటలు తొందరగా వస్తాయి. సో ఈ డిఫరెన్స్ అనేది ఎవరికి ఎక్కువగా అంటే కొన్ని ఆహార నియమాలు అనేవి కూడా పాటించాలన్నమాట. సో తీసుకునే ఫుడ్లో మనం ఒకటి అవాయిడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు పిల్లలకి తొందరగా మాటలు వస్తాయి. అండ్ మనం వాళ్ళకి ప్రిపేర్ చేసేది కూడా ఉంటుందన్నమాట. అంటే మనం మాట్లాడిస్తూ ఉండాలి. చిన్నపిల్లల్ని ఎప్పుడు ఒంటరిగా ఉంచొద్దు, కొంచెం పిల్లలల్లో కలుపుతూ ఉండాలి. అండ్ మదర్ కూడా చిన్న వర్డ్స్ అనేవి మాట్లాడిస్తూ ఉండాలన్నమాట. సో ఇలా మాట్లాడుతూ ఉంటేనే ఖచ్చితంగా చిన్నపిల్లలకి తొందరగా మాటలు అనేవి వస్తాయి. లిప్ మూమెంట్ అనేవి చూస్తారనమాట. మనం మాట్లాడేటప్పుడు మన లిప్స్ కల్లే చూస్తూ ఉంటారు. సో ఆ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనం మాట్లాడుతుండాలి పిల్లలతో. సో మాట్లాడకుండా వాళ్ళకేం అర్థమవుతుందిలే అనుకోవద్దు. కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా మాట్లాడుతూ ఉండాలి. సో అలా మాట్లాడితేనే పిల్లలకి త్వరగా కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది, స్కిల్స్. సో ఖచ్చితంగా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ ఫుడ్లో మాత్రం సాల్ట్ అనేది అవాయిడ్ చేయండి. సో కంప్లీట్గా చిన్నపిల్లలకి టేస్ట్లు ఏం తెలియదు, ఉప్పు వేయకపోతేనే మంచిదన్నమాట. కంప్లీట్గా మానేయకపోయినా లైట్గా అయినా వేయండి. కానీ ఖచ్చితంగా నేనైతే 1 year లోపు పిల్లల వరకు మా పిల్లలకైతే సాల్ట్ అయితే ఇవ్వలేదు. సో ఉగ్గులో కూడా అలానే పెట్టేదాన్ని. కొంచెం అది ఉంటుంది కదా జీరా అనేది పౌడర్ ఎక్కువగా వేసేదాన్ని. సో ఉప్పు టేస్ట్ అనేది అస్సలు తెలియకపోయేదన్నమాట వాళ్ళకి. దాని తర్వాత 1 year తర్వాత వాళ్ళకి చిన్న ఫుడ్ ఐటమ్స్ ఇస్తూ ఉంటే మనం తినే ఫుడ్ ఎప్పుడైతే అలవాటు అయిందో అప్పటి నుంచి సాల్ట్ అనేది అలవాటు చేశా. సో అందుకే తొందరగా మాటలు అనేవి వచ్చాయి, నత్తి కూడా పోదు వాళ్ళకి. సో ఉప్పు ఎక్కువ తీసుకునే వాళ్ళకి నాలుక మందం వేస్తుంది అనమాట. సో ఇలా నాలుక మందం అనేది అయ్యి మాటలు అనేవి తొందరగా రావు. సో నాలుక పల్చగా ఉండి వాళ్ళకి ఉప్పు అనేది కొంచెం అవాయిడ్ చేసి తొందరగా మాటలు రావాలి అని అంటే మాత్రం నాలుకకి కొంచెం సాల్ట్ అనేది తగలకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. మీరు ఉప్పు తీసుకొని చూడండి. ఎక్కువ ఉప్పు వేసుకుంటే నాలుక మందం అవుతుంది, మాట్లాడడానికి కూడా కొంచెం నత్తిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేస్తే చిన్నపిల్లలకి చాలా మంచిది. త్వరగా మాటలు రావాలంటే మాత్రం మనం మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచడం, దాని తర్వాత ఫుడ్ విషయంలో సాల్ట్ని తగ్గించడం, ఈ 2 చేశారంటే పిల్లలకి త్వరగా మాటలు వస్తాయి. అండ్ కొంతమందికి ఏంటంటే నాలుక కింద జాయింట్ ఉంటుంది అనమాట. సో ఆ జాయింట్ అనేది ఉందా లేదా అని అంటే జాయింట్ అతుక్కొని ఉంటుంది. నాలుక ఎడ్జ్కి కింద నాలుక కింద జాయింట్ అనేది ఉంటుంది. అది అతుక్కున్న వాళ్ళకైతే మాటలు ఇంకా చిన్న సర్జరీ చేస్తేనే వస్తాయన్నమాట. సో వాళ్ళు నాలుక తెరిచినప్పుడు లవ్ షేప్లో ఉందా, నాలుక స్ట్రైట్గా అంటే కొత్తగా పాములాగా ఇలా ఉందా, లవ్ సింబల్ లాగా ఉందా చూడండి. లవ్ సింబల్ లాగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చిన్న సర్జరీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో లేదా చిన్న ఎక్సర్సైజ్ల వల్ల కూడా ఇది రిమూవ్ అవుతుంది. సో ఎలా ఉంది టంగ్ అనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో 3 years లోపు వరకు పిల్లలకి మాటలు అనేవి రావాలి నత్తిపోకుండా. సో ఇలా పోతున్నాయి అని అంటే నాలుక షేప్ చూడండి. అండ్ మనం మాట్లాడాలి. దాని తర్వాత ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇది మీకు తెలుస్తుంది. అండ్ పిల్లల మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ మధ్య చాలామందికి అయితే పిల్లలకు మాటలు రావట్లేవు. సో వాళ్ళకి ఇంకా ఆ థెరపీ ఈ థెరపీ అని చాలా ఇబ్బంది పడుతున్నారు. 5 years వరకు కూడా మాటలు రాకపోతే ఇంకా రానట్టే అని వాళ్ళకి సర్జరీల దాకా వెళ్ళడము, చిన్న థెరపీలు చేయించడం, ఇవన్నీ చేస్తున్నారనమాట. సో అందుకే మనం చిన్నప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. సో చూస్తారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.